నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా వివరాలు సేకరిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతికూల వాతావరణంలో మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన గ్రామాల్లో కాలినడకన పర్యటిస్తూ స్థితిగతులు స్వయంగా పరిశీలన. విజయ్ స్టేడియంలో ఇండోర్ హాల్ను ప్రారంభించిన క్రీడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. అత్యుత్తమ క్రీడా పాలసీతో రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా రూపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని వెల్లడి. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈ రోజు ఆయన పర్యటించారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తేమ నిర్ధారణ చేసే మిషన్ పనితీరుపై ఆరా తీశారు. అక్కడ ఉన్న సిబ్బంది, రైతులు, అధికారులతో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా రైతుల నుండి అభిప్రాయాలను తానే స్వయంగా సేకరిస్తామని అన్నారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో అభివృద్ధి కనిపించాలని సూచించారు. ఎక్కడ తప్పులు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ విధానంపై రైతులకు ఆయన స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్బ్యాక్ పంపించాలని రైతులకు సూచించారు. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, అలా కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లో వెళ్ళిపోతుంది సార్. దమ్ములా చేయకపోతే దుబ్బులాగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు? అంటే ఆ విధంగా ఉండిపోతుంది. అదే ఉండిపోయేది కుళ్ళిపోతుంది అంతే. నేచర్ మెనూరు కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా. ఆర్గానిక్ మెనూరు కన్వర్ట్. ప్రతికూల వాతావరణ పరిస్థితులను గిరిజన గ్రామాల్లో పర్యటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ పార్తీపురం మన్యం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా మక్కువ మండలం దుగ్గెరు పంచాయతీ బాగుజోల గ్రామానికి ఉప ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. జోరు వానలోను పార్తీపురం మన్యం జిల్లాలోను గిరిజన ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో ఆయన కాలినడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులు పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మక్కో మండలం కరువుపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివరి వరకు నడిచారు. చీపురు వలస సమీపంలో వెంగళాయి సాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు, జలపాతాలు స్వయంగా మొబైల్లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సిద్ధమవడంతో పాటు ఇక్కడ అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని, ఇందుకు సంబంధించిన వివరాలు సంబంధిత శాఖకు తెలియజేయాలని అధికారులకి సూచించారు. గంగూరు కేంద్రంలో పర్యటించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా పరిశీలించామని, రైస్ మిల్లులకు వెళ్లి అక్కడ పద్ధతులు కూడా పరిశీలించినట్లు చెప్పారు. సంబంధిత శాఖ చక్కగా పనిచేస్తుందని, ప్రజల్లో ఈ విషయంపై నమ్మకం వచ్చిందని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 40% ఎక్కువగా ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. గతంలో బకాయిలు పెట్టి రైతులకు చెల్లింపులు చేసేవారు కాదని, రైతులను వేధించేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి
21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా. 303 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందు వరుసలో ఉంటేనే ఉన్నతికి చేరుకోగలరని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా శాంతిపురం, గుడిపల్లి మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు. ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. అది ఇప్పుడు చాలా మంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి, అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లా రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రీడలు ప్రోత్సహించి క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, అకాడమిక్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని విజయ్ స్టేడియంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజప్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ స్టేడియంలోని మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శాప్ ఎండి గిరీష్ తదితరులు షటిల్ ఆడారు. జిల్లాకు చెందిన క్రీడాకారులతో మంత్రులు, అధికారులు ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో క్రీడాలోకం నిర్వీర్యం అయిపోయిందన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 2% రిజర్వేషన్ను 3% పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా నా తండ్రి అయినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు పూస్పాటి అశోక్ గజపతి రాజు గారు చేసిన కృషి, ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా 83లో అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా చేసిన కృషి ఈరోజు మనం ఈ రిజల్ట్ చూస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ ఇండోర్ స్టేడియం చూస్తుంటే గత ప్రభుత్వం తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్మోస్ట్ పూర్తయిన స్టేడియం ఇది. జస్ట్ బేసిక్ కరెంటు అటువంటివే మిగిలినాయి.
కానీ అది కూడా ఆ ప్రభుత్వం కంప్లీట్ చేయకుండా ఈ స్టేడియం పూర్తిగా గాలికి వదిలేసి ఆ రోజుల్లో డ్రగ్స్ ఇటువంటి అలవాట్లు పెరిగిపోయి ఈ స్టేడియం పూర్తిగా పాడైపోతుందని భయంతో ఎంతో నాన్నగారు పాపం ఎంతో బాధపడేవారు. నేను చేసిన ఇన్ని సంవత్సరాల కృషి పాడైపోతుందని వారికి అనిపించేది. కానీ ఈరోజు మళ్ళీ 4వ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, అలాగే మన స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ గారు నేను చెప్పిన వెంటనే, అలాగే మనకి గిరీష్ షా గారు వారు పర్సనల్ వర్క్ కోసం విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూసి ఈ స్టేడియం పాడైపోకూడదని ఇది మొత్తం ఏరియా చూసి వాళ్ళ చొరవతో వాళ్ళ కృషితో ఇది మళ్ళీ మనం పూర్తి చేస్తూ మనం ఇది మళ్ళీ ప్రజలకి మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఒక పాజిటివ్ విధానంలో మనం స్టేట్ మొత్తానికి తీసుకెళ్తున్నాం. అలాగే స్పోర్ట్స్ పాలసీ వచ్చింది వాళ్ళకి, మనకి స్పోర్ట్స్ స్కూల్ కూడా మనం స్పోర్ట్స్ పాలసీలోనే వారు పొందుపరిచారనేది ఇంకా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఆ 20% కూడా పూర్తి చేసి వెంటనే దీన్ని ఓపెన్ చేయడానికి, అలాగే కామన్ పబ్లిక్కి ఇది ఫ్రీ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ స్టేట్ ఈవెంట్ ఏదైతే ఈ రకంగా చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా యువతకి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీని స్పోర్ట్స్ పెంచే దశగా ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే స్పోర్ట్స్ భాగంగా చేసే కార్యాచరణ చేస్తున్నారు. అందులో ఇలాంటి ఈ విద్యుత్ స్టేడియంలో ఇలా ఇండోర్ స్టేడియం చేయడం, అలాగే బ్యాడ్మింటన్ అకాడమిక్ వెసులుబాటు కల్పించడం, ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి కొత్త నాంది పలికిన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా ఎటువంటి సందేహం. ఎందుకంటే ఈరోజు విజయనగరం కూడా స్పోర్ట్స్ కాలేజ్ కూడా పెట్టడానికి కూడా రీసెంట్గా క్యాబినెట్లో కూడా ఆమోదం చేశారు. ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ కాలేజ్ విజయనగరంలో రావడం, అది ఈ ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ కూడా ఈ విద్యుత్ స్టేడియం స్పోర్ట్స్కి నాంది పలికేలాగా ప్రతి స్పోర్ట్స్ మెన్ కూడా ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి పెద్ద అవకాశం కల్పించారు. మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కూడా ఏంటంటే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఈ పెద్ద ఎత్తున స్పోర్ట్స్ని ఒక విజన్ ఆలోచించుకొని విజయనగరం ప్రాంతాలకి, అలాగే విజయనగరం జిల్లా వాసులకి, ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒక స్పోర్ట్స్ ఆడుకునే ప్రదేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రాంతాన్ని ఏదైతే ఈ 60 ఎకరాలు ఏదైతే ఉందో అది ఇవ్వడం, దాన్ని ఈ రకంగా డెవలప్ చేసి ఈరోజు ఒక స్పోర్ట్స్ స్కూల్కి కార్యాచరణ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆయన దానం చేయడం అనేది ఖచ్చితంగా మనం ఈరోజు ఆయన కూడా కొనియాడుతూ మరి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈరోజు స్టేడియాలు అయితేనేం, అకాడమీలు అయితేనేం, ప్రాంగణాలు అయితేనేం రూపొందడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. ఆయన విజనరీ లీడరు. గత 5 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో పక్కలకి పెట్టిన ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఈ స్టేడియాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకుంటామంటే ఒకసారి గమనించాలా. ఒక దృఢ నిశ్చయంతో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం, క్రీడా రంగాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల క్రీడాలోకం నెరవేరిపోయేగా అన్ని క్రీడలను పక్కలకు పెట్టి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తానంటే ఒక స్పోర్ట్స్ పాలసీలో ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పొందుపరిచారో ఈ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం నుంచి హర్ష వ్యతిరేకాలు వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో ప్రోత్సాహకాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలసీలో ఒకటే చెప్పారు, ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడా పేమెంట్లలో పాల్గొని అక్కడ పథకాలు సాధిస్తారో వాళ్లకు భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలో ఇవన్నీ ఇన్సెంటివ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే క్రీడల్లో రాణిస్తారో ఉద్యోగ అవకాశాల్లో కూడా ముందున్న రిజర్వేషన్ శాతాన్ని 2 నుంచి 3కు పెంచి ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసాన్ని ఆయన చేశారంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయి నుంచి కార్పొరేట్ స్కూళ్ళ వరకు రేపు రాబోయే కాలంలో స్పోర్ట్స్కు సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అమరావతిలో కూడా స్పోర్ట్స్కు సంబంధించిన
అన్ని కార్యక్రమాలు రేపు రాబోయే 5 సంవత్సరాలు జరిగేదానికి సిద్ధం చేస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి పక్కా సమాచారంతో 117.10 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులు ఎస్కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్కోట పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్కోట సిఐ విఎన్ మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డిసెంబర్ 19న బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా ఒడిశా రాష్ట్రం నుండి 2 వ్యక్తులు KL 48J 5309 బొలెరో వాహనంలో గంజాయిని కేరళ రాష్ట్రంకు తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన 2 నిందితులు విచారణ చేయగా కేరళ రాష్ట్రంకు చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో నిందితులు ముందు అరకు వచ్చి అక్కడ వేరే వ్యక్తుల సహకారంతో ఒడిశా రాష్ట్రంకు వెళ్లి 117.100 కిలోల గంజాయిని కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా వెనుక భాగంను ఒక అరగా మార్పు చేసి దానిలో గంజాయిని డంప్ చేసి కేరళ రాష్ట్రంకు తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. నిందితుల వద్ద నుండి 117.100 కిలోల గంజాయి, బొలెరో వాహనం, 2 మొబైల్ ఫోన్లు, 10,310 రూపాయల నగదు సీజ్ చేశామన్నారు. విచారణలో ఈ కేసుతో కేరళ రాష్ట్రం చెందిన రామ్తో సహా 2కి సంబంధం ఉన్నట్లు గుర్తించామని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బొలెరో మ్యాక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. సో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఈ 117 kgs గాంజా ఆ బొలెరో మ్యాక్సీ ట్రక్లో పట్టుకోవడం జరిగింది. బొలెరోలో 2 కేరళ త్రిశూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు 2 ఈ 117 kgs గాంజా కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. అరకు నుంచి ఒక అతను ఒడిశా అతను వాళ్ళకి ఒడిశా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజాయి బొలెరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము. ఈ గాంజా వర్త్ అరౌండ్ 5,85,000 ఉంటుంది. ఈ కేసులో ఈ బొలెరో ట్రక్తో సహా 2 మొబైల్ ఫోన్స్, 10,300 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఆర్గనైజర్ ఒక అతను కేరళ స్టేట్లో త్రిశూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను రామ్ అనే అతను వాళ్ళని పంపించాడు. అతను డైరెక్ట్గా ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి ఈ వీళ్ళిద్దరికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళకి కూడా కొంత డబ్బు ప్రామిస్ చేశాడు. ఆ డబ్బు ప్రామిస్తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకెళ్తుంటే మనం పట్టుకున్నాము. సో ఈ చెక్ పోస్ట్ వద్ద చాలా చాకచక్యంగా ఇన్స్పెక్టర్ ఎస్కోట ఆధ్వర్యంలో SI ఎస్కోట అండ్ వాళ్ళ చెక్ పోస్ట్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. అండ్ ఇంతకు ముందు కూడా నిన్న కూడా ఒక తెర్లం పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 బండ్లు 17 kgs గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడ్డాయి. దాని ముందు లాస్ట్ వీక్ కూడా ఒక 810 kgs గాంజా మనము రాంభద్రాపురం చెక్ పోస్ట్ వద్ద పట్టుకోవడం జరిగింది. సో చెక్ పోస్ట్ వద్ద పనిచేస్తున్న స్టాఫ్ చాలా అలర్ట్గా పనిచేస్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద మనకి మంచి పెద్ద క్యాచెస్ అవుతున్నాయి. సో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈఎస్ఐపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో మంత్రి 10 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 2 బస్సులు విజయనగరం నుండి శ్రీకాకుళంకు కాగా మిగిలినవి అనకాపల్లి, శ్రీకాకుళం డిపోలకు చెందినవి. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి అందరం రుణపడి ఉండాలన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే పెద్ద సంస్థ ఆర్టీసీ అని, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని అన్నారు. కార్మికులు, ప్రయాణికులు 2 కళ్ళు వంటివని, వీరికి ఎటువంటి సమస్యలు వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటామని, ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని అన్నారు.
ఎంప్లాయీస్ కి విజయనగరం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రత్యేకంగా మన రామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆర్టీసీ మీద దృష్టి పెట్టి మనం నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ బస్సులతో ఓపెన్ అవడం జరిగింది. అప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ సూపర్ డీలక్స్ బస్సెస్తో మనం మొదలు పెట్టాం. అలాగే కంటిన్యూగా ఓపెనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే మనందరికీ తెలిసిన విషయమే, మన ప్రభుత్వం ఎప్పుడైనా సరే ముందు చూపుతో మన ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే మనం ఉన్నాము. అయితే మనం ఆర్టీసీ ఎప్పుడైనా చాలా ప్రతి ఇన్కమ్ గ్రూప్ ఆర్టీసీ అనేది వాడతారు, ఎస్పెషలీ లోవర్ ఇన్కమ్. అయితే ఇది వాళ్ళు పనులకి వెళ్ళడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇది చాలా మంచి పని. ఈ కొత్త బస్సులు పెట్టడం, అలాగే ఈ విధంగా మీ ఎంప్లాయీస్ అందరు కూడా రీసెంట్గా నిన్న చూశాను పేపర్లో, మీ అందరు కూడా నైట్ అలవెన్స్ అనేది మీకు ఒకటి కొత్తగా మినిస్టర్ గారు పెట్టారు. మీకు కూడా ధన్యవాదాలు, మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక సంస్థ మనం నిలబెట్టుకోగలిగితే అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆ సంస్థ ఎలా నిలబడుతుంది, ఎలా నిలబెట్టాలి అనే దాని మీద మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తే దాన్ని ఈ సంస్థ నిలబెట్టి ఇంకొంచెం ఎదుగుదల చేసి, మీరు చూసుకుంటే ఒకప్పుడు ఆర్టీసీ నుంచి ఈ రోజున్న ఆర్టీసీకి చాలా వ్యత్యాసం ఉంది. రేపు రానున్న కాలంలో కూడా ఆర్టీసీ బస్సెస్ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అలాగే ఈ సంస్థని ఆర్థిక అభివృద్ధి, అలాగే మీ తాలూకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలాగైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ విధంగా రావాలని, అలాగే ప్రయాణికులకు కూడా ఒక మంచి సదుపాయం మీరు కల్పించి, సర్వీస్ అనేది ఏంటంటే మనం ఇచ్చే సర్వీస్ అనేది మీరు ఇచ్చే రిసీవింగ్లో ఉండాలి. ఒక డ్రైవర్ కానీ ఒక కండక్టర్ కానీ ప్రయాణికునికి ఒక నమ్మకం కల్పించి ఆర్టీసీ బస్సు ఎక్కండి, మేము ఖచ్చితంగా మీ గమ్యానికి టైంకి తీసుకెళ్తాము, సేఫ్టీగా తీసుకెళ్తాము, ఒక నమ్మకం మీకు క్రియేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న సంస్థల్లో ఆర్టీసీ అతిపెద్దది. ముఖ్యంగా గత ముఖ్యమంత్రి ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్లో విలీనం చేస్తే ఎన్నో సమస్యలు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నారు. మేము పైన నుంచి మేము కూడా అవన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కటిగా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లోనే కార్మికుల పట్ల ప్రేమ అనేది చూపించేదానికి ప్రభుత్వం ఎప్పటికీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఏ కార్మికుల సమస్య వచ్చినా కూడా యూనియన్లతో మేము మాట్లాడుతున్నాం. ముందు ప్రభుత్వాల్లాగా మీరు చెప్పే మాటలు పక్కన పెట్టి మీ మీద కక్ష సాధించే ధోరణిలో ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం దక్కిందంటే ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి కార్మిక సంఘాలు అయితేనే మన ఉద్యోగ సంఘాలు ముక్కుమ్మడిగా అందరూ ఏకమై మా ప్రభుత్వానికి పట్టం కట్టారు. నేను ఒకటే జోష్యం చెప్తున్నా, రాబోయే 4.5 సంవత్సరంలో తప్పకుండా ఆర్టీసీకి మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికులు ప్రయాణికులు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎప్పుడైతే మీ కళ్ళల్లో నీళ్లు రాకుండా మీరు సంస్థలో బాగుండి మీరు బస్సులు రోడ్లపైకి తీసుకొని పోతే ప్రయాణికుని గమ్యస్థానంలో చేర్చే బాధ్యత మీకుంది. కాబట్టి మీ మనసులో ఏ విధమైన కలంకం లేకుండా, మీకు ఏ విధమైన సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదని గర్వంగా తెలియజేసుకుంటున్నా. భోగాపురం మండల పరిషత్ సమావేశం భవనంలో ఈ రోజు నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అక్రమాలపై గందరగోళం నెలకొంది. ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి అన్ని పంచాయతీల్లో జరిగిన పనులపై వివరించగా పలు పంచాయతీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఉప్పాడ అనుషరెడ్డి, ఎంపీడీఓ కిరణ్ కుమార్, ఏపీఓ ఎం ఆదిబాబు పాల్గొన్నారు.
సెంచురియన్ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవ వేడుకలు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎస్ఎన్ రాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు 5గురికి పిహెచ్డి, 16 మందికి బంగారు పతకాలు, మరో 8 మందికి నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. సెంచురియన్ విశ్వవిద్యాలయం నైపుణ్య విద్యాలయంగా ప్రత్యేక గుర్తింపు పొందడమే కాకుండా దేశంలోనే మొదటి 3 విశ్వవిద్యాలయ సరసన అగ్రగామిగా నిలిచిందన్నారు. నూతన విద్యా విధానం 2020 అమల్లోకి రాకముందు నుంచే ఆ విధానాలను అనుసరిస్తుందని గుర్తు చేశారు. ఈ స్నాతకోత్సవానికి నయంత విశ్వవిద్యాలయం సీఈఓ డాక్టర్ రంజన్ బెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థులకు అధిక నైపుణ్యం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. With integrating higher skill, industry skill to the programs, currently we are offering engineering program, management program, paramedic and allied science program, and this year we have started BSc Agriculture Honors program as well as B Pharma and D Pharma program. Now we are aiming at making sure that the students in and around of North AP will get the right skill to ensure that they get right employment as per the industry required. So as a skill university, we ensure that we used to create a lot of production labs, and these production labs are being used as a part of the curriculum, and students take advance, they get hands-on experience, they get experience and learning so that they are ready, market ready, and to serve the industry. Apart from job also, we give enough career guidance for the students to go for higher studies. ఈ సంవత్సరం 5 పిహెచ్డీలు స్టూడెంట్స్ కంప్లీట్ చేసి వారు రేపు తీసుకోబోతున్నారు. మన సెంచురియన్ అంటే అన్డిఫీటెడ్ రోమన్ వారియర్ అని లెక్క. సో సెంచురియన్ యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో స్కిల్స్ యూనివర్సిటీగా పేరు పొందింది. టాప్ ఎమర్జింగ్ యూనివర్సిటీస్లో ర్యాంక్ నెంబర్ 3లో మన సెంచురియన్ యూనివర్సిటీ ఆల్రెడీ ఉంది. దానికి కారణం ఏంటంటే మన స్కీమ్ అండ్ కరికులం ఎన్ఈపి 2020 యూజీసీ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి ఉన్నాయి చాలా మటుకి. సో కరికులం అలా డెవలప్ చేసాం. అందులో ప్రతి లెవెల్లో స్కిల్ ఏర్పాటు చేయబడింది. అది కాకుండా స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ, కాలేజ్ డ్రాప్అవుట్స్ కానీ, చుట్టుపక్కల అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కానీ వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనేక రంగాల్లో. ఇది గవర్నమెంట్ మెచ్చుకుంటుంది. రాజ్యసభ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేసి జాతికి భేషరతిగా మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు. అమర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. భారత గడ్డపై భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో సిపిఐ జెండాలు ఎగురవేసి సభలు, ర్యాలీలు నిర్వహించి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ రంగరాజు పేర్కొన్నారు. ఇవాళకి 7 మాసాలు పూర్తి కావచ్చింది. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదు. బడ్జెట్లో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అంకెల్ గారిని చూపించారు కానీ విజయనగరం జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి ఏమి చేస్తున్నారని ఒక్క రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ విజయనగరం జిల్లాలో గిరిశిఖర గ్రామాలకు సంబంధించి డిప్యూటీ సీఎం గారు వర్షం పడుతున్నా వర్షంలో కూడా డిప్యూటీ సీఎం గారు పర్యటన చేస్తున్నారు, అక్కడ శిలాఫలకం వేస్తారని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. ఇది ప్రకటన కోసం ఇంత వర్షంలో కూడా డిప్యూటీ సీఎం ఓ మహానుభావుడు, ఓ మంచి నాయకుడు వర్షంలో తరుచుకొని వెళ్ళి ప్రజల కోసం, గిరిజనుల కోసం తిరుగుతున్నారని ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితులు అంటే శిలాఫలకం నాటి వెళ్ళిపోవడం కాకుండా దానికి సంబంధించి పూర్తిగా అమలు కోసం ఆ సమస్యలపైన, ఆ శిలాఫలకం వేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం పైన కూడా మీ చర్య ఇదే విధంగా
ఇదే చిత్తశుద్ధితో ఉండాలని, వర్షంలో మీరు పర్యటన చేసినటువంటి అంత స్థాయి చిత్తశుద్ధి మీ పని విధానంలో కూడా ఉండాలని సిపిఐగా ఇవాళ మేము కోరుతా ఉన్నాం. కాబట్టి విజయనగరం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1750 కోట్ల రూపాయలు కుంభకోణంలో ఇరుక్కున్నారో దాని మీద కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో అధికారులు రాకముందు విద్యుత్ భారాలు పేద ప్రజలపై వేయమని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ భారాలు వేయడానికి పూనుకుంటుంది. కాబట్టి ఈ నెల 16, 17 తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లోని ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద దశల వారు ఆందోళన చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పేద ప్రజలకి మేము అధికారంలోకి వస్తే పల్లెల్లో అయితే 3 సెంట్లు, పట్టణంలో అయితే 2 సెంట్లు స్థలాలు ఇస్తానని చెప్పారు. అది ఇప్పటికీ కార్యాచరణ రూపొందించలేదు. అలాగనే స్థలం ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇస్తానని చెప్పారు. ఆ 5 లక్షలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి జనవరి 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ సిపిఐ పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు పోయి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు పెట్టిస్తాం. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభు స్థలాలు మేమే గుర్తించి భూ పోరాటాలు చేసి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగనే భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై పుట్టి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి భూ పోరాటాల్లో అయితేనేమి, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో అయితేనేమి, కార్మికులకు, కష్టజీవుకులకు ఆపదలు ఉన్నటువంటి ఆదుకోవడం ఉన్నటువంటి మా సిపిఐ పార్టీ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది డిసెంబర్ 26వ తేదీకి. కాబట్టి వాడల శతజయంతి ఉత్సవాలు జరపాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన దేవాలయాలు రక్షించుకుందాం నినాదంతో నిర్వహించనున్న హైందవ శంకారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విజయనగరం శాఖ ప్రతినిధులు కోరారు. విజయనగరంలోని జిఆర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థను అప్పగిస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఎండోమెంట్ ఆధ్వర్యంలో మన దేవాలయాలన్నీ ఉన్నాయి. ఈ దేవాలయాల్ని విముక్తి చేసి పవిత్రమైన స్వయం ప్రతిపత్తి గల అనేక సంస్థలు మన హిందూ సంస్థల ద్వారా జరిపించాలని కోరుకోవడం. ముఖ్యంగా ఏంటంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 12, 25, 26ని మనం దృష్టిలో పెట్టుకుంటే వాటిని పరిశీలించితే ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా వాళ్ళు స్వయంగా నిర్వహించుకోవాలి. కానీ ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళ సంస్థలు వాళ్ళు నడుపుకుంటున్నారు. కానీ హిందూ సంస్థలు, హిందూ దేవాలయాల మట్టుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనివల్ల భక్తులు అనేక భక్తితో ఇచ్చిన విరాళాలు, హుండీ కానుకలు కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళడం వల్ల అవి వేరే కార్యక్రమాలకు ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుంది. ధూపదీప నైవేద్య కైంకర్యాలు లేని అనేక దేవాలయాలకి వీటిని మనం వినియోగించవలసి ఉన్నది. కానీ వాటిని వినియోగించడం లేదు. దేవాలయాల ఆస్తులు కూడా అనేక అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. వాటిని విడిపించి మళ్ళీ హిందూ సంస్థలకి, దేవాలయాలకి తిరిగి ఆ కమిటీలు ఏర్పాటు చేసి వాటికి అప్పజెప్పాలని మనం కోరుకోవడం జరుగుతుంది. ఒక విషయం తెలిసి ఉండడం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండిటికి భిన్నమైంది, విలక్షణమైంది ధ్యానం. మనిషి జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యుత్తమైనది ఏదైనా ఉందంటే అది ధ్యానం ఒకటే. రేపు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒక విషయం తెలిసి ఉండడం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండింటికి భిన్నమైనది, విలక్షణమైనది ధ్యానం. మనిషి చేసిన మొత్తం జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యున్నతమైనది ఏదైనా ఉంటే అది ధ్యానం ఒకటే. అందువల్ల అది కఠినమై కూర్చుంది. నిరంతర సాధకులకు అది దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంటుంది. అది ప్రాకృతిక ప్రామాణిక నియమావళి. ధ్యానం తెలియాలంటే
ధ్యానం కానిదేమిటో ఎవరికి వారే కనిపెట్టుకోవాలి. మనిషి లోపల ధ్యానాన్ని పెట్టుకొని దానిని పట్టుకోవడానికి బయట అన్వేషించకూడదు, అంటే ఆలోచించకూడదని అర్థం. ఆలోచించడం అంటేనే మనసు సంచరించటం, మనసు తిరిగేది ఎప్పటికైనా బయటే. ఈ భూమి మీద మనిషి పుట్టకముందే ధ్యానం ఉంది, మనిషి వచ్చాక తనలో ఉంది, అతడు వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. అందుచేత తనలో దాగి ఉన్న దాని పట్ల ఎరుక వహించకుండా దాని గురించి ఆలోచించడం అంటే ధ్యానం వద్దని దాన్ని అవతలకు నెట్టివేయడమే అవుతుంది. అనేక ఆలోచనల చేత ధ్యానం కప్పబడి ఉంటుంది. అందుచేత ఆలోచనలను అర్థం చేసుకున్నప్పుడు ఆలోచనల సమాహారం అంతా ఆగిపోతుంది. నిరంతర వర్తమానాన్ని అనుభూతిస్తూ పోవడమే ధ్యానం. ధ్యానంలో క్షణికంగా మెరిసే అహరహ స్థితి, సక్రమ సాధన, సరళమైన జీవనం ద్వారా నిరంతరమే వెలుగుతుంది. అలా జీవిత ప్రయాణంలో ప్రతి క్షణము ధ్యానంగా మారడమే యోగం. అంతరాంతరాల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి మనిషి తప్పించేది కాలాతీత స్థితి, అహరహిత నేను అనే భావన లేని స్థితి కోసమే. ఈ ప్రపంచాన్ని, కాలాన్ని, చివరికి తన అస్తిత్వాన్ని కూడా మర్చిపోయే అలాంటి క్షణాలు కొన్ని సందర్భాల్లో లభిస్తాయంటారు. ధ్యానం చేస్తున్న వ్యక్తిని గమనిస్తే బయట ప్రపంచంతో మొదలై దాని తాలూకా ఆలోచనలు, తాను ధ్యానం చేస్తున్నాననే స్పృహ, ఎంచుకున్న ధ్యాన వస్తువు ఇలా క్రమంగా అన్నీ లయమైపోయి చివరికి ధ్యానం చేసే వ్యక్తి కూడా మాయమయ్యే సమాధి స్థితి వస్తుంది. అలా ధ్యానం ద్వారా పొందే స్థితి శూన్య స్థితి, మిగిలిన వాటికంటే ప్రత్యేకమైనది, ఉన్నతమైనది కూడా అని అనిపిస్తుంది. ధ్యానంలో మొదట క్షణికంగా మెరిసిన ఆ ఆలోచనారహిత స్థితి సక్రమ సాధన, సరళమైన జీవన విధానం ద్వారా నిరంతరమే వెలుగుతుంది. అలా జీవిత ప్రయాణంలో ప్రతి క్షణము ధ్యానంగా మారని వ్యక్తి యోగి సమానుడైపోతాడు. వర్తమానాన్ని అనుభవించాలంటే మనోరహిత శూన్యానికి ధ్యానం ఒక మార్గం కావచ్చు, కానీ ఏదో అలౌకిక అనుభవం ఉంది, దాన్ని మనం చేరుకోవాలని ఆశించడం మొదలైతే మళ్ళీ మనం కాలం వలలో చిక్కుకున్నట్లే. అలాంటి లక్ష్యంతో చేసే ప్రయత్నం ఎప్పటికీ ధ్యానం కాబోదు. గతం భవిష్యత్తులతో నిమిత్తం లేకుండా ఎరుకతో నిరంతర వర్తమానాన్ని అనుభూతిస్తూ పోవడమే ధ్యానం. ఈ సత్యాన్ని గుర్తిరిగి ధ్యాన మార్గంలో పయనించే వారికి తలవని తలంపుగా ఎదురయ్యేది అహరహితము, కాలాతీతము అయిన శూన్యస్థితి. అదే మన నిజమైన మౌలిక స్థితి. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ పరికరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూమ్, వివిధ నేరాల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ వివిధ కేసుల్లో సీజ్ చేసిన ప్రాపర్టీ వివరాలను ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ నందు నమోదు చేయాలని, అవసరం లేని వాహనాలను రిలీజ్ చేసి యాజమాన్యాలకు అప్పగించాలని అధికారులు జిల్లా ఎస్పీ ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాతో సంబంధం ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని, వారిని తప్పనిసరిగా కేసుల్లో నిందితులుగా చేర్చి చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తులో ఉన్న చోరీ కేసులను ఛేదించే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి చోరీ సొత్తును తిరిగి రికవరీ చేయాలన్నారు. వర్షాల కారణంగా పనుల మీద ఉన్న ధాన్యం రంగు మారడం, మొలకెత్తే అవకాశం ఉన్న దృశ్యం, దీనికి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైతులను కోరారు. దీనికోసం 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా తడిచిన ధాన్యం దెబ్బతినకుండా ఉంటుందని ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా మొత్తం మీద 3,990 ఎకరాల్లో ఇంకా వరి కోతలు జరగాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. నూర్పిడికి సిద్ధంగా ఉన్న వరి కుప్పలు వర్షాలు తగ్గే వరకు నిలుపుదల చేయాలన్నారు. ఇబ్బంది లేకుండా మనం ఆల్రెడీ నేను 18th ఈవినింగే మీ టెలికాన్ఫరెన్స్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే టోటల్గా మన జిల్లాలో వచ్చి 4.5 lakhs మెట్రిక్ టన్నుల ధాన్యం మనకు ప్రొడక్ట్ అయింది. అందులో ఇప్పుడు ఆల్రెడీ 2.27 lakhs ఆల్రెడీ ధాన్యం రూపంలోకి వచ్చింది. అది ధాన్యం రూపంలోకి వచ్చింది. దాన్ని మనం 1,83,000 మెట్రిక్ టన్నులు మనం ఆల్రెడీ ప్రొక్యూర్ చేసాం.
ఇంకా 40,000 ధాన్యం మన దగ్గర ఉంది. అది ఎక్కడ ఉందో ఇప్పుడు నాకు మధ్యాహ్నం కల్లా మీ సివిల్ సప్లైస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చున్న 3 గంటల నాకు రిపోర్ట్ కావాలి. 2,27,2.20 లక్షల ధాన్యాన్ని మనం పూడ్చిపెట్టుకున్నాం. ఓకే, హీప్ లెవెల్లో మీరు హీప్ స్టేజ్ ఎంత ఉంది మీ దగ్గర? 1,13,000 ఎకరాలు. ఇంకా హీప్ 1,25,000 ఇంకా నీకు దీంట్లో నోట్స్ లేదు కాబట్టి ఆ 1,25,000 వచ్చే 2.5 లక్షల మెట్రిక్ టన్నులు పక్కన పెడతాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం పట్టణంలో వర్షం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దాటిగా ఓ మోస్తారు వర్షం కురిసింది. నగరంలో నిర్విరామంగా వర్షం కురుస్తుండటంతో పట్టణవాసులు కాస్త అసహనానికి గురయ్యారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. బయటికి వచ్చిన వారు రైన్ కోట్లు, క్యాప్లు ధరించి వారి పనులు చేసుకున్నారు. మరికొంతమంది వారి విధులకు సెలవు పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని పనులు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షం రైతులకు అసౌకర్యం కలిగింది. వరి చేను దెబ్బలు తడిసి ముద్దవుతున్నాయి. ధాన్యం మొలకెత్తిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. చలికాలంలో అకాల వర్షం కురవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రేపు కూడా వర్ష సూచన జిల్లాకు ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా వివరాలు సేకరిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతికూల వాతావరణంలో మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన గ్రామాల్లో కాలినడకన పర్యటిస్తూ స్థితిగతులను స్వయంగా పరిశీలన. విజయ్ స్టేడియంలో ఇండోర్ హాల్ను ప్రారంభించిన క్రీడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. అత్యుత్తమ క్రీడా పాలసీతో రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా రూపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని వెల్లడి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.